క్షణం వేరేగా ఉండదు. ఈ క్షణం నువ్వు వింటున్నావు, నేను చెప్తున్నాను. నెక్స్ట్ క్షణం వేరేగా ఉండగలదు. ఎప్పుడు నెక్స్ట్ క్షణం నువ్వు వెనకంట నన్ను కట్టేయచ్చు, లేకపోతే నేను వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ క్షణం ఈ విధంగా ఉండగలదంటే వేరేగా ఉండాలి అనుకోవటం వివేకమా అవివేకమా? ఈ క్షణం ఈ క్షణంలాగే ఉండగలదు. కాబట్టి ప్రతి క్షణం ఆ క్షణంలాగే ఉండగలదు. మరి ఆ క్షణంగానే ఉండగలదు. కాబట్టి మరి నువ్వేం చేయాలా? నువ్వు ఆనందంగా జీవించాలి, ఆనందంతో జీవించాలి, ఆనందంలో జీవించాలి. మనం జీవితాన్ని గడిపేస్తున్నాం, జీవితాన్ని జీవించట్లేదు. ఏదో లంచ్ టైం అయింది, ఒక పని అయిపోతుంది. ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఒక పని అయిపోతుంది. ప్రతి దగ్గర మెకానికల్గా అన్కాన్షియస్గా వెళుతూ పోతున్నాం. ఆఖరికి ప్రతి దానికి మనం ఇంకోళ్ళు బాధ్యులని చెప్తున్నాం. చూడండి.